గురువు ఎండమావి లాంటి వాడు కాదు రవి గారు, అది ఒక సెలయేరు, అది అలా వాడుకోవాలి. అంతర్యామి అయ్యాకనే సర్వాంతర్యామి అయ్యాడు, కానీ అంతర్యామి నిలబెట్టి మిగిలినంత ఉన్నాడని కాదు. ఇది పక్కకు వెళ్ళడాన్నే ఆలోచన అన్నారు. వేరేది కనపడటమే ఆలోచన అంటే. ఒకటి కనపడితే అది లోచన, ధ్యానం. ఎంటైర్గా చూసినప్పుడు ఎంటిటీ పోతుంది. ఎంటైర్గా విజన్, డిస్క్రిమినేషన్ ఉండాలి. ఇది భగవాన్ చెప్పేది. అంతే. మీరు మనసులో అనుకున్నది, మీ మనసులో అనుకున్నది అనుమానం లేకుండా చూస్తే స్వప్నమైంది, అనుమానంతో చంచలంగా చూస్తేనేమో జాగృతమైంది. అంతకంటే ఏం లేదు.